నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం ప్రముఖ రచయిత్రి వసుంధర గారు రచించిన అర్హత లేని అదృష్టం అనే కథను విందామా? ఇక కథలోకి వెళదాం. ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. సీతారామయ్య, అతడి భార్య రుక్మిణి, కూతురు మనోరమ. తెల్లవారుజామున 4ంటికి ఎవరో ఆ ఇంటి తలుపు తడుతుంటే ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు. చివరకు మనోరమే లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఒక యువకుడు విసుగ్గా లోపలికి ప్రవేశించి అవతల తెల్లారిపోతుంటే ఇంకా ఇంత నిద్రేమిటి అన్నాడు. ఎవరైనా తెల్లవారుజామునే మంచి నిద్రలో ఉంటారు అంది మనోరమ ఇంకా కళ్ళు నులుముకుంటే. పోనీ తలుపు తట్టిన అరగంటకైనా మెలకువ రాదా అన్నాడా యువకుడు చిరాగ్గాను విసుగ్గాను. అప్పటికి మనోరమకు కాస్త మత్తు వదిలినట్లయింది. అతడి వంక చూసి ఆశ్చర్యంగా ఎవరండి మీరు అంది. ఇప్పుడు ఆశ్చర్యపడడం ఆ యువకుడి వంతయింది. నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా అన్నాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, మీరెవరో నాకు తెలియదు అంది మనోరమ. నేను నీ భర్తను, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అన్నాడతను. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నాకింకా పెళ్లి కాలేదు అంది మనోరమ అతడినే పరీక్షగా గమనిస్తూ. ఏమైంది అను నీకు అన్నాడా యువకుడు. అను ఏమిటి? నా పేరు మనోరమ. కాదు, నీ పేరు అనురాధ అన్నాడతను. అయితే నీ పేరు విశ్వం గాని కాదు కదా అంది మనోరమ చటుక్కున. ఇంకేం, నన్ను గుర్తుపట్టావన్నమాట. కలికాలం ఇలా ఏడ్చింది. పుట్టింట్లో 4 రోజులు ఉండేసరికి తాళగట్టిన భర్తలనే మర్చిపోతున్నారు భార్యలు అన్నాడు విశ్వం. అతడి మాటలు పట్టించుకోకుండా అక్కేది అంది మనోరమ. అక్కెవరు అన్నాడు విశ్వం. మా అక్క పేరు అనురాధ. తనను కూడా తెస్తే తప్ప నువ్వు మా బావ అనడానికి సాక్ష్యం లేదు అంది మనోరమ. నాకు తెలిసిన అనురాధవు నువ్వే అన్నాడు విశ్వం. మనోరమకు సిగ్గేసినట్లుంది. ఆమె అతడిని కూర్చోమని లోపలికి వెళ్ళి తల్లిదండ్రులను నిద్రలేపి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక ఉదుటిన అతన్ని చూడడానికి వచ్చారు. రుక్మిణి విశ్వాన్ని చూసి అల్లుడు బాగానే ఉన్నాడు అని భర్త చెవిలో గుసగుసలాడింది. అది విశ్వం విన్నాడు. విశ్వం అత్తగారికి నా మామగారికి నమస్కరించి నేను అనురాధను తీసుకువెళ్లాలని వచ్చాను అన్నాడు. సీతారామయ్య తెల్లబోయి అనురాధను తీసుకొని వెళ్ళడం ఏంటి? అది నీ దగ్గరే ఉందిగా అన్నాడు. ఎదురుగా అనురాధ ఉంటే నా దగ్గర ఉందంటారేమిటి అన్నాడు విశ్వం అదోలా. ఇది అనురాధ కాదు మనోరమ. నువ్వు పొరబడడంలో ఆశ్చర్యం లేదులే. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఇద్దరికీ తేడా మాకే తెలియదు అన్నాడు సీతారామయ్య. అప్పుడు తెల్లబోవడం విశ్వం వంతయ్యింది. తన ఊళ్ళో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేది అనురాధ. ఆమెనోసారి సినిమా హాల్ దగ్గర చూసి ఆకర్షితుడయ్యాడతడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అనురాధ తల్లిదండ్రులకు విశ్వం ఉత్తరం రాశాడు. అందుకు చాలా కఠినంగా బదులిచ్చారు సీతారామయ్య. ఆ పెళ్లి జరిగితే కూతురి ముఖం చూడనన్నాడు. తనకు మైనారిటీ తీరింది కాబట్టి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేకుండా అనురాధ ఆ ఊళ్ళోనే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. విశ్వానికి తండ్రి లేదు. తల్లి మాత్రం ఆ వివాహానికి ఆమోదించింది. ఇద్దరూ కాపురం పెట్టాక సీతారామయ్య కూతురు ఉత్తరం రాశాడు. అదే అయిందేదో అయింది కాబట్టి జరిగినవన్నీ మర్చిపోదామని ఆయన రాస్తే అనురాధ పుట్టింటికి వెళ్ళింది. నేను దానికి ఉత్తరం రాసిన మాట నిజం, కానీ అందుకని బదులుగా ఏం రాసిందో నువ్వే చూడు అంటూ సీతారామయ్య ఒక ఉత్తరం తెచ్చి విశ్వానికి అందించాడు. విశ్వం అది చూసి నవ్వుకున్నాడు. పగిలిన అద్దం, విరిగిన మనసు రెండూ అతుక్కోవు. ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. 2 వాక్యాలు ఉన్నాయి అందులో. అయితే పుట్టింటికని బయలుదేరిన అనురాధ ఏమైంది అన్నాడు విశ్వం. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. విశ్వం అత్తవారింట్లో రోజంతా గడిపాడు. అనురాధని తీసుకుని వెళ్ళడం మర్చిపోయిందని అతడు పెళ్లి ఫోటోలు కూడా తెచ్చాడు. అవి చూసి రుక్మిణి ఎంతో సంబరపడి, అచ్చం పెళ్లి చూస్తున్నట్టే ఉంది, ఇవి మాకు వదిలేసి వెళతావా అని అడిగింది. నా దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ తీసి పంపిస్తాను. కానీ అనురాధ ఏమైందన్న విషయం ముందు తేలాలి అన్నాడు విశ్వం. సీతారామయ్య కాసేపు ఆలోచించి, అనురాధ నీ ఇంట్లోనే ఉంది. అది మాకు కటువుగా ఉత్తరం రాసిందని నీకు తెలుసు. మాతో గొడవ పడడం నీకిష్టం లేదు. అందుకనే అది పుట్టింటికని బయలుదేరినట్టు మాకు అబద్ధం చెబుతున్నావు. నువ్వు మాకు పెళ్లి ఫోటోలు
చూపించాలని వచ్చావు అవునా అన్నాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు విశ్వం. నేనేమన్నప్పటికీ అనురాధ క్షేమం కాంక్షించేవాడిని. అది మా మీద ద్వేషంతో ఉన్నా నాకు బాధ లేదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు. అందుకని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పకు. అందువల్ల మా మనసు క్షోభపడడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు సీతారామయ్య. అనురాధ ఇక్కడికే వచ్చిందని నా నమ్మకం అన్నాడు అల్లుడు. వస్తే ఎక్కడుందంటావు అన్నాడు సీతారామయ్య. తను నాకు మనోరమ అనే పేరు గల చెల్లెలుందని నాకు చెప్పలేదు అన్నాడు అతను. పోనీ తన చెల్లెలు పేరేమిటని చెప్పింది. అసలు తనకు చెల్లెలున్నట్లే చెప్పలేదు అన్నాడు అల్లుడు. అయితే ఏమంటావు అన్నాడు సీతారామయ్య. మీరు మనోరమ అంటున్న అమ్మాయి అచ్చం నా భార్య అనురాధలాగే ఉంది. ఆమె సీతారామయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం కవల పిల్లలు గదా అని అక్క చెల్లెలిద్దరితోనూ కాపురం చేద్దామనుకుంటున్నావా? ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు అన్నాడు తీవ్రంగా. సీతారామయ్య స్వరం వినగానే విశ్వం తడబడ్డాడు. అబ్బే నా ఉద్దేశం అది కాదు అన్నాడు. నీ ఉద్దేశం ఏమైనా నా రెండో కూతురి జోలికి రాకు. దానికి సంబంధం కూడా నిశ్చయమైంది. కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దమ్మాయి చేసిన పనికి దీనికి సంబంధం కుదిర్చేలాగా అని బెంగపడ్డాను. కానీ అదృష్టవశాత్తు ఇది ఎలాగో కుదిరింది. దయ్యుంచి ఈ సంబంధం చెడగొట్టకు అన్నాడు సీతారామయ్య. అయితే అనురాధ ఏమైందంటారు అన్నాడు విశ్వం. సీతారామయ్య బ్రుకటి ముడతలు పడింది. కొంప తీసి అనురాధను నువ్వు ఏమీ చెయ్యలేదు కదా అన్నాడు. అంటే అనురాధ ఏమైందని అమాయకంగా నువ్వు నన్ను అడుగుతున్నావు. దాన్నేం చేశావని నేను నిలదీస్తున్నాను. జవాబు చెప్పు అన్నాడు సీతారామయ్య. విశ్వం తెల్లబోయి అనురాధ పుట్టింటికనే బయలుదేరింది. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. మొత్తం వ్యవహారం అంతా ఏదో తిరకాసుగా ఉంది. అయితే నేను నిజం తెలుసుకోలేకపోను అన్నాడు విశ్వం. నిజమేదైనా ఓ వారం రోజుల్లో నేను మీ ఇంటికి వస్తాను. నా కూతురక్కడ కనపడకపోయిందా? నిజం తేల్చడానికి పోలీసులే రంగంలోకి దిగుతారు అన్నాడు సీతారామయ్య. పోలీసుల పేరు వినగానే విశ్వం తడబడ్డాడు. సత్యనారాయణ విశ్వానికి నమస్కరించి మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. మనం కలుసుకొని మాట్లాడడానికి ఇద్దరికీ అవసరం కూడా అన్నాడు విశ్వం. మీరేదో చెప్పాలని వచ్చినట్టున్నారు అన్నాడు సత్యనారాయణ. అవును, ముందు ఫోటోలు చూడండి. విశ్వం జోబిలో నుంచి ఓ కవర్ తీసిచ్చాడు. సత్యనారాయణ కవర్లోని ఫోటోలన్నీ చూసి ఇవి మీ పెళ్లి ఫోటోలు అనుకుంటాను అన్నాడు. అవును, మీ పెళ్లి జరిగితే ఈ ఫోటోలకు మీ పెళ్లి ఫోటోలకు ఒకటే తేడా ఉంది. నా స్థానంలో మీరుంటారు. అంటే రెండో పెళ్లి ఫోటోల్లోనూ పెళ్లి కూతురు మారదు అన్నాడు విశ్వం. సత్యనారాయణ నవ్వి అవును, వాళ్ళు కవలలు కదా అన్నాడు. మీరెప్పుడైనా ఆ కవలలిద్దరినీ కలిపి చూశారా అని అడిగాడు విశ్వం. ఎందుకని మీరు అలా అడుగుతున్నారు అన్నాడు సత్యనారాయణ. నా అనుమానం అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. వాక్యం పూర్తి చెయ్యకపోయినా తన భావం అర్థం చేసుకొని ఉండవచ్చునన్న భావంతో అతడు సత్యనారాయణ వంక చూశాడు. నీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు సత్యనారాయణ. సత్యనారాయణ సీతారామయ్య గారికి అమ్మాయని అంటే అనురాధ మనోరమ ఇద్దరు ఒకరేనని అన్నాడు విశ్వం. అలా ఎందుకు తల్లిదండ్రులు అబద్ధం చెబుతారు అన్నాడు సత్యనారాయణ. మళ్ళీ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. అబద్ధాలు చెప్పడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. అవన్నీ తర్వాత మీకు వివరిస్తాను. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరెప్పుడైనా ఇద్దరిని కలిసి చూశారా అని అడిగాడు విశ్వం. లేదు అన్నాడు సత్యనారాయణ. అసలు తమకిద్దరు కవల పిల్లలున్నారని సీతారామయ్య గారు మీకెప్పుడు చెప్పారు అన్నాడు విశ్వం. 2 రోజుల క్రితం. ఎందుకు చెప్పారు? సత్యనారాయణ గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కళ్ళు మూసుకున్నారు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా నేను ఈ ఊరికి వచ్చాను. అద్దె ఇల్లు కోసం వెతుకుతూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మనోరమ ఉంది. అద్దె ఇల్లు దొరకలేదు. కానీ నేను ఆమెను ప్రేమించాను. వీళ్ళు ఉన్నప్పుడల్లా ఆమెను బయట కలుసుకొని పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించాను. ఆమె నేనంటే ఎక్కువ ఇష్టపడడం లేదు. అలా 6 నెలలు జరిగాక ఆమె ఊళ్ళో లేదు.
వాకబు చేయక ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళిందని తెలిసింది. ఆ తర్వాత మధ్య మధ్య ఎప్పుడైనా కనిపిస్తూ ఉండేది. అంటే ఊరి నుంచి వచ్చినప్పుడు. నేను ఒకసారి సీతారామయ్య గారిని కలుసుకొని నా అభిప్రాయం కూడా చెప్పాను. ఆయన అంతా విని అంతా అమ్మ ఇష్టం అన్నారు. మనోరమ ఇష్టపడితేనే తనే స్వయంగా నా ఇంటికి వస్తానన్నారు. 2 రోజుల క్రితమే మా ఇంటికి వచ్చి విషయాలు చాలా చెప్పారు. పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకొని తమతో తెగతెంపులు చేసుకుందని ఓ కార్డు కూడా చూపించారు. పెళ్లి విషయం ఆడపిల్లలకు వదలడం చాలా తెలివి తక్కువ పని అని, అలాంటి పొరపాటు మళ్ళీ చేయనని అన్నారు. ఆయన మనోరమకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పారు. మనోరమ చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంటికి రప్పించామని చెప్పారు. ఇది నా కథ అన్నాడు సత్యనారాయణ. మీ కథ నా అనుమానాన్ని పెంచుతుంది. ఇందులో ఏదో తిరకాసు ఉంది. మనోరమ పేరు మీకు మొదటిసారి తెలిసినప్పటి నుంచి అదేనా అన్నాడు విశ్వం. ఆమె పేరు నాకు తెలిసినప్పటి నుంచి అదే అన్నాడు సత్యనారాయణ. విశ్వం నుట్టూర్చి ఏమిటో అంత అయోమయంగా ఉంది. మీరు పెళ్లి చేసుకోబోతున్న మనోరమ నాతో కాపురం చేసిన అనురాధేమోనని నాకు అనుమానం. మీరు సహకరిస్తే ఈ విషయం తేల్చేయచ్చు. అది మీకు కూడా మంచిది అన్నాడు విశ్వం. ఎలా తేల్చడమో మీరే చెప్పండి. నాకు వీలుంటే నేను సహకరిస్తాను అన్నాడు సత్యనారాయణ. ఆమె శరీరం మీద కొన్ని గుర్తులు చెప్పగలను అంటూ విశ్వం అతడికి మొత్తం 4 గుర్తులు చెప్పాడు. అవి వింటూనే సత్యనారాయణ చెవులు మూసుకొని, పరాయి ఆడపిల్ల దగ్గర ఇలాంటి గుర్తులు నేనెలా కనుక్కోగలను అన్నాడు. మనోరమ మీకు పరాయిది కాదు, కాబోయే భార్య అన్నాడు విశ్వం. సత్యనారాయణ క్షణం ఆలోచించి, మీరు చెప్పింది అయితే ఈ విషయంలో నేను మీకు తప్పక సహకరించగలను అన్నాడు. థ్యాంక్స్. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం అన్నాడు విశ్వం. ఏమో, పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో నాకెలా తెలుస్తుంది అన్నాడు సత్యనారాయణ. పెళ్లి ముహూర్తాలేమిటి అన్నాడు విశ్వం. నాకు మనోరమకు పెళ్ళయ్యాకే కదా మీకు ఈ విషయం చెప్పగలుగుతాను అన్నాడు సత్యనారాయణ. విశ్వం విసుగ్గా, పెళ్ళయ్యాక ఆమె మనోరమ కాదు అనురాధ అని తెలుసుకొని ఏం చేస్తారు అన్నాడు. ఏం చేయాలో నాకు తెలీదు. అసలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. కానీ మీరు అడిగారు కదా అన్నాడు సత్యనారాయణ. విశ్వం మొహంలో అసహనం కనబడింది. అంటే ఆమె అనురాధ అని నాతో కాపురం చేసిందని తెలిసి కూడా మీరు ఆమెతో కాపురం చేయగలరన్నమాట అన్నాడు విశ్వం. మీరు చెప్పిన గుర్తులు ఆమె వంటి మీద ఉన్నంత మాత్రాన ఆమె అనురాధ అయిపోదు కదా. నాతో కలిసి జీవించాలని వచ్చిన ఆమె మాటలే నేను నమ్ముతాను. నాకు ప్రయోజనం లేనప్పుడు నిజానిజాల గురించి పట్టించుకోను అన్నాడు సత్యనారాయణ. అలా పట్టించుకోకపోవడం వల్ల మీకు కూడా నాగతే పట్టవచ్చు అన్నాడు విశ్వం. మిస్టర్ విశ్వం, నా భార్య అలా చేస్తే ఆ తప్పు నాదే అవుతుంది. ఎందుకంటే హిందూ స్త్రీ తనంతట తానే కాపురంలో నిప్పులు పోసుకోవాలనుకోదు. ఆమె అలా చేసిందంటే అందులో భర్త బాధ్యత చాలా ఉంటుంది అన్నాడు సత్యనారాయణ. విశ్వం చటుక్కున లేసి, మీకు సహాయపడాలనుకోవడం నా తెలివి తక్కువ. అయితే పెళ్లి ముహూర్తం కుదిరేలోగా అనురాధను బయటకు లాగలేనంతటి తెలివి తక్కువ వాణ్ణి మాత్రం కాను అన్నాడు. అది సుందరేషన్ కంపెనీ బిజినెస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్న వ్యాపారం. ఏ ప్రాంతాల ఏ వస్తువులకు గిరాకీ ఉన్నది, ఒకే వస్తువుకు వివిధ కంపెనీలు నిర్ణయించిన వివిధ ధరలు, షేర్ మార్కెట్ తీరుతెన్నులు, ఇలా ఒకటేమిటి వ్యాపారానికి సంబంధించిన ఎన్నో వ్యవహారాల్లో సమాచారం, సలహా, సంప్రదింపులు లభిస్తూ ఉంటాయి. అక్కడ ఆఫీసు మొత్తం 40 మంది ఉద్యోగులు ఉన్నారు. అక్కడ 4 సెక్షన్లు ఉన్నాయి. విశ్వం ఆ ఆఫీసులో అడుగుపెట్టి రిసెప్షనిస్టును కలుసుకున్నాడు. ఆమె 20 ఏళ్ళ అందమైన యువతి. మామూలుగానే నవ్వుతూ ఉండట్లుండే ముఖం. చిరునవ్వు నవ్వినప్పుడు చూడగానే ఆ చిరునవ్వు కోసం మళ్ళీ మళ్ళీ ఆఫీసుకు రావాలనిపిస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అందామె. ఇక్కడ పనిచేస్తున్న అనురాధ అమ్మాయి గురించి తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు విశ్వం. మీరు లోపలికెళ్ళి శ్రీమన్నారాయణ గారిని కలుసుకోండి అందా అమ్మాయి. వెంటనే విశ్వం లోపలికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణ గురించి తనకు కనపడిన ప్యూన్ని అడిగాడు. శ్రీమన్నారాయణ ఓ సెక్షన్కి హెడ్.
ప్యూన్ విశ్వాన్ని శ్రీమన్నారాయణన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. శ్రీమన్నారాయణ ఫుల్ సీటులో ఉన్నాడు. గది పూర్తిగా ఎయిర్ కండిషన్లు. విశ్వం అక్కడ ఏర్పాట్లు చూసి అనురాధ గొప్ప కంపెనీలోనే పనిచేసేదన్నమాట అనుకున్నాడు. అంతకుముందు అతడెప్పుడూ ఆ కంపెనీ ఆఫీసులో అడుగు పెట్టలేదు. అనురాధ అందుకు అతడిని ప్రోత్సహించను లేదు. మీ కంపెనీలో పనిచేసే మిస్ అనురాధ గురించి తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు విశ్వం. ఏం తెలుసుకోవాలి అన్నాడు వాళ్ళ బాస్. ఆమె విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందోనని మీ దగ్గర సర్టిఫికేట్లు ఉంటాయి కదా అని అడిగాడు విశ్వం. మీరు పోలీసులా అన్నాడు శ్రీమన్నారాయణ. అలాగే అనుకోవచ్చు అన్నాడు విశ్వం. మీకు సహకరించాల్సిన బాధ్యత నాకుంది, కానీ మీ కార్టే సహకరించలేనని భయం అన్నాడు శ్రీమన్నారాయణ. అనురాధ సుమారు 7.5 అక్కడ పనిచేసింది. 10 రోజుల క్రితమే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇకపోతే అక్కడ చేసే ఉద్యోగానికి ఏ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఏ సర్టిఫికేట్లు లేనివారు ఉన్నవారి కంటే బాగా పనిచేయగలుగుతారు. సర్టిఫికేట్లకు ప్రాధాన్యతనిస్తే అలాంటి వారిని సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది. అందుకని మేము ఇక్కడికి వచ్చిన వారిని పరీక్షిస్తాము. పనికొస్తారన్న వారికి మేమే శిక్షణ ఇచ్చుకుంటాము అన్నాడు శ్రీమన్నారాయణ. అంటే మీ వద్ద అనురాధ అనే పేరుతో పనిచేస్తున్న అమ్మాయి మనోరమ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అన్నాడు విశ్వం. శ్రీమన్నారాయణకు అర్థం కాలేదు. విశ్వం వివరించారు. సర్టిఫికేట్లు అడగగలరు మీరు అంటే ఆమె తనే పేరు చెబితే అదే నమ్ముతారు. సర్టిఫికేట్లలో తన పేరు మనోరమ అనే ఉన్నా ఆమె మీకు అనురాధ అని చెబితే మీరు అదే పేరు అనుకుంటారు అన్నాడు విశ్వం. కావచ్చు అన్నాడు సత్యనారాయణ. అనురాధ గురించి ఇంకేమైనా చెప్పగలరా అని అడిగాడు విశ్వం. చాలా మంచి వర్కర్, వెరీ సీనియర్. మా కంపెనీకి ఆమె లేకపోవడం ఒక తీరని నష్టం అన్నాడు శ్రీమన్నారాయణ. అనురాధ గురించి ఆఫీసులో ఇంకా చెప్పగల వారెవరైనా ఉన్నారా అని అడిగాడు విశ్వం. శ్రీమన్నారాయణ మందహాసం చేసి మేము చేస్తున్నది వ్యాపారం, ఇది గవర్నమెంట్ ఆఫీసు కాదు. అందుకే ఇక్కడ నియమం ఏమిటంటే ఈ కంపెనీలో పనిచేస్తున్న వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండాలి. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఆఫీసు బయట కూడా ఎవరితో ఎవరు స్నేహబంధాలు పెంచుకోకూడదు. అటువంటిది ఏమైనా మా దృష్టికి వస్తే ఆ ఉద్యోగులు హెచ్చరించబడతారు. అందువల్ల అనురాధతో ఇక్కడికి ఎవరైనా పరిచయం ఉన్నప్పటికీ వారు ఆ విషయం మీకు చెప్పదు. మేమే కూపీ లాగాలనుకోవడానికి నియమించామని భయపడతారు అన్నాడు. చాలా తమాషాగా ఉంది అన్నాడు విశ్వం. వ్యక్తిగత జీవితానికి ఆఫీసుకు ఏమీ సంబంధం ఉండదు. అంటే ఇళ్లలో ఏదైనా శుభం జరిగితే స్వీట్లు పంచిపెట్టడం కూడా మేము ప్రోత్సహించము అన్నాడు శ్రీమన్నారాయణ. ఇలాగైతే ఇక్కడ ఎవరు ఎక్కువ కాలం పనిచేయరు అన్నాడు విశ్వం. శ్రీమన్నారాయణ నవ్వి, మేమిచ్చే జీతాలు ఎక్కువ, అందుకని ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోరు. అయినా ఆఫీసుకు వచ్చేది నియమిత కాలంలో అప్పగించబడిన పని చేయడానికి తప్పితే ఊసుపోక కబుర్లకు వాటికి కాదు కదా. మా ఆఫీసులో ఎవరెప్పుడు ఉద్యోగం మానేసినా బాధపడలేదు. మా దగ్గర అన్ని రకాల ఉద్యోగాలకి వెయిటింగ్ లిస్టులో రకానికో 100 మంది చొప్పున ఉన్నారు అన్నాడు శ్రీమన్నారాయణ. విశ్వం లేచి థ్యాంక్స్ అన్నాడు. విశ్వం దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు. తల్లి నరసమ్మ అక్కడికి వచ్చి, ఏదా కోడలి పిల్ల కబురు తెలిసే అవకాశం లేదా అంది. నీ కోడలి పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అన్నాడు విశ్వం. అలా చేసుకుంటానంటే మాత్రం చేసుకునేది ఎవరా? సిగ్గైనా ఉండాలి కదా అన్నది తల్లి. ఉన్నాడమ్మా, ఇప్పుడు దాని పేరు అనురాధ కాదు మనోరమ అన్నాడు విశ్వం. ఏమిటి, అది పేర్లు కూడా మారుస్తోందా? అమాయకంగా కనపడేది దానికన్ని తెలివితేటలు ఎక్కడొచ్చాయిరా అంది నర్సమ్మ. ఇప్పుడు అమాయకంగానే కనపడుతోందమ్మా అన్నాడు విశ్వం. అతడు తల్లికి నెమ్మదిగా అంతకు జరిగిన అనుభవము సత్యనారాయణ గురించి చెప్పాడు. నర్సమ్మ ముక్కు మీద వేలేసుకొని, ఇక్కడ నిన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడ ఇంకో పెళ్ళికి తయారవుతుందా? చాలా విడ్డూరంగా ఉంది అంది. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పమ్మా అన్నాడు విశ్వం దీనంగా.
నువ్వు చెవట దద్దమ్మలా ఊరుకున్నా నేను ఊరుకోను. ఇప్పుడే ప్రయాణం అయిపోయి వెళ్ళి ఇంటిని పాదిని నిలజేసి జుట్టు పట్టి మళ్ళీ దాని కాపుదానికి తీసుకొని వస్తాను అంది నర్సమ్మ కోపంగా. మనం వాళ్ళనేం నిలదీస్తానమ్మా, వాళ్ళే మనల్ని నిలదీసేలా ఉన్నారు. 10 రోజుల్లో మనం అనురాధ ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని బెదిరిస్తున్నారు అన్నాడు విశ్వం. పోలీస్ కంప్లైంట్ పేరు వినగానే నర్సమ్మ కూడా కంగారు పడింది. అయితే దాని ఆఫీస్కి వెళ్ళి కనుక్కోలేకపోయావా? ఈ పేల తిరకాస్ ఏమిటో తెలిసేది అంది నర్సమ్మ. నీకు చెప్పకుండా ఈ 2 రోజులు నేను చేసింది అదే. ఏమీ ప్రయోజనం లేదు. అది మనకంటే తెలివైనది. దెబ్బ తినేశాం అన్నాడు విశ్వం. అయితే రంగా ఏమంటాడో ఇప్పుడు అంది నర్సమ్మ సాలోచనగా. ఏమన్నప్పటికీ రంగాను పిలిచి మాట్లాడడం మంచిదేమో అన్నాడు విశ్వం. మనల్ని బాగా తిడతాడు అంది నర్సమ్మ. తిట్టినా తప్పదు అన్నాడు విశ్వం. పడక కుర్చీలో వాలి వెనక్కు 2 కళ్ళు మూసుకొని, అంటే నీ పెళ్ళం పారిపోయిందన్నమాట అన్నాడు రంగా. అన్నాడు విశ్వం. పట్టుమని 10 రోజులైనా కాపురం చెయ్యలేదు అంది నర్సమ్మ. ఎందుకు పారిపోయింది అన్నాడు రంగా. తెలియదు అన్నాడు విశ్వం. చూడు విశ్వం, ఆ పిల్ల నిన్ను ప్రేమించింది. తల్లిదండ్రులు ఇద్దరిని బెదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకుంది. నువ్వే ప్రపంచం అనుకొని నీతోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి పిల్ల ఉన్నట్టుంది, ఎందుకు పారిపోతుంది అన్నాడు రంగా. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు తనిలా పారిపోవచ్చు అనిపించేలా కూడా నా వద్దన ప్రవర్తించలేదు. పైగా తన పేరు మార్చుకుంది. తన పేరు ఇప్పుడు మనోరమ అంటుంది అన్నాడు విశ్వం. నా అభిప్రాయంలో అనురాధ వేరు, మనోరమ వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ భర్తనంత సులభంగా విడిచిపెట్టదు. విడిచిపెట్టినా హిందూ స్త్రీకి అంత సులభంగా వివాహం కాదు. ఈ 2 జరుగుతున్నాయంటే ఆమె తప్పకుండా వేరే యువతి అయ్యుండాలని నేను నమ్ముతున్నాను అన్నాడు రంగా. అయితే అనురాధ ఏమైంటుంది అన్నాడు విశ్వం. అదే నేను అడుగుతున్నాను అన్నాడు రంగా. అంటే కంగారుగా అన్నాడు విశ్వం. నీ భార్య అంటే ప్రేమ ఏర్పడింది, ఆమెను ఎక్కడో దాచావు అన్నాడు విశ్వం. దాచడం ఎందుకు? ఎందుకో నువ్వే ఆలోచించు అన్నాడు రంగా. విశ్వం కాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, రంగా నువ్వు నన్ను నమ్ము, నా భార్యను వెతికే మార్గం చెప్పు అన్నాడు. మెలకువగా ఉన్న వాళ్లను నిద్రలేపడం ఎంత కష్టమో తప్పిపోయిన వాళ్లను వెతకడము అంత కష్టం. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అసలేం జరిగిందో చెప్పు అన్నాడు రంగా. నేను నీకు నిజమే చెప్పాను అన్నాడు విశ్వం. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను, మాట తప్పకూడదు. తప్పను. ఇంతకీ మా వాడినేం చేయమంటావు బాబు అంది నర్సమ్మ. మళ్ళీ పెళ్లి చేసుకోమంటాను అన్నాడు రంగా. మళ్ళీ పెళ్ళా? విశ్వం గుటకలు మింగాడు. ఏం సంతోషించడానికి బదులు భయపడతావేం అన్నాడు రంగా. 2సారి పెళ్లి చేసుకోవడం నేరం కదూ అన్నాడు విశ్వం. నీకు మొదటి పెళ్లి జరిగితే కదా 2వ పెళ్లి చేసుకునేందుకు అన్నాడు రంగా. అంటే ముందు మీరు ఇక్కడి నుంచి మకాం మార్చేస్తారు. నీకు పెళ్ళైనట్టు సాక్ష్యాలేమున్నాయి అన్నాడు రంగా. పెళ్లి ఫోటోలు, అవి మన దగ్గరే ఉన్నాయి కదురా అంది నర్సమ్మ. అవును, అత్తవారింట్లో అడిగితే నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ చేయించి పంపిస్తానని చెప్పాను. తప్పితే వాళ్ళకి ఇవ్వలేదు అన్నాడు విశ్వం. అయితే చాలా మంచి పని చేశావు. ఆ ఫోటోలు నెగిటివ్ ఇలా తీసుకురా, ఇప్పుడే ఇక్కడే తగలెట్టేద్దాం అన్నాడు రంగా. అవి మన దగ్గర ఉంటే నష్టమేమిటి అన్నాడు విశ్వం. భలేవాడివే, రేపే కారణం చేతైనా పోలీసులు ఇల్లు సెర్చ్ చేసి ఆ ఫోటోలు దొరకకూడదు. అసలు అనురాధ అనే పేరు గల యువతి ఈ ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టలేదు. నీ పెళ్లి రహస్యంగా జరిగింది. ఆ పెళ్లికి సాక్షిని నేనే. అనురాధని ఇంట్లో కొద్ది రోజులు ఎవరైనా చూసి ఉండవచ్చు, కానీ ఆమె నీ భార్యగా ఇక్కడెవరికి పరిచయం చేయబడలేదు. ఎవరో అమ్మాయి చుట్టపు చూపుగా వచ్చి ఉంటుందని అందరూ అనుకొని ఉంటారు. అది కాక మీరు ఇక్కడి నుంచి మకాం ఎలాగూ మార్చేస్తున్నారు అన్నాడు రంగా. విశ్వం లోపలికి వెళ్ళి తిరిగొచ్చాడు. అతని చేతుల్లో ఓ కవర్ ఉంది. ఇవి పెళ్లి ఫోటోలు అన్నాడు విశ్వం. రంగా అందుకొని ఫోటోలను చూసి గుడ్ అన్నాడు. అతడు కుడి చేత్తో వాటిని పట్టుకొని ఎడమ చేత్తో సిగరెట్ లైటర్ వెలిగించి ఆ ఫోటోలను అంటించాడు.
గుప్పున మండాయి అవి. వాటిని నేల మీదకు జార విడుస్తూ నెగటివ్స్ కూడా ఇవ్వు అన్నాడు. విశ్వం తల వంచుకొని నెగటివ్స్ కనిపించడం లేదు అన్నాడు. వాట్ అన్నాడు రంగా. నేను ఫోటోలు ఒక చోట నెగటివ్ ఒక చోట భద్రంగా దాచాను. ఇప్పుడు నెగటివ్స్ కనిపించడం లేదు అన్నాడు విశ్వం. నువ్వు చెబుతున్నవే నిజమేనా అన్నాడు రంగా. నెగిటివ్స్ ఎప్పటి నుంచి కనపడడం లేదు అన్నాడు రంగా. నెగిటివ్స్ వేరే పెట్టానని చెప్పాను కదా, ఫోటోలు వచ్చాక ఫోటోలతోనే మళ్ళీ వాటి కోసం చూడలేదు, ఇదే చూడ్డం అన్నాడు విశ్వం. అంటే ఒకవేళ నీ బాధ తను వెళ్ళిపోతూ వాటిని తీసుకువెళ్ళి పోయే అవకాశం ఉందా అన్నాడు రంగా. విశ్వం ఉలికిపడి ఇది నాకు తట్టనే లేదు, అలాగే జరిగుండొచ్చు అన్నాడు. అలాగే జరుగుతుంది అన్నాడు రంగా. విశ్వం మాట్లాడలేదు. విశ్వం, నువ్వు నన్ను ఏమైనా మోసం చేస్తూ ఉండాలి, లేదా నీ వల్ల పెద్ద పొరపాటైనా జరిగుండాలి. నీ బాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ కూడా నెగిటివ్స్ తీసుకొని వెళ్ళాలని ఎందుకు అనుకుంది? అసలు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అన్నాడు రంగా. నువ్వు నన్ను ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అన్నాడు విశ్వం. నీ బాధ గురించి నీకు తెలిసిపోయిందా అన్నాడు రంగా. ఆ అవకాశం లేదు, ఆ అబ్బాయి తన జాగ్రత్తలో తను ఉన్నాడు అంది నరసమ్మ తను కొడుకు తరపున మాట్లాడుతూ. అబ్బాయి తన జాగ్రత్తలో తనుండడం సహజం, ఎందుకంటే రహస్యం అబ్బాయికి తెలుసు కాబట్టి. కానీ ఆ అమ్మాయి కూడా తన జాగ్రత్తలో తనుందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను అన్నాడు రంగా. విశ్వం చటుక్కున, రంగా నువ్వు చెప్పింది నిజం, ఆమె తన జాగ్రత్తలో తనుందని నాకిప్పుడు అర్థమవుతుంది అన్నాడు. అంటే మా ఇద్దరికీ వివాహమైన మేము భార్యాభర్తల్లా జీవించలేదు, తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పింది. డాక్టర్ వద్దకు కూడా తీసుకుని వెళ్ళాను. ఆమె అనురాధను పరీక్షించి 4 రోజుల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని చెప్పింది అన్నాడు విశ్వం. రంగా తెల్లబోయి, విశ్వం నువ్వు ఇంత తెలివి తక్కువ వాడవని తెలుసు, కానీ మరీ ఇంత ఫూల్ అనుకోలేదు అన్నాడు. నా పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆమె ఎంతో అమాయకంగా మాట్లాడింది, నా వంక జాలిగా చూసేది, నా మీద జాలి పడింది. విశ్వం స్వరం తగ్గించి, రంగా ఇంతకంటే ఏం చెప్పను, ఆమె నా మీద జాలితో నన్ను తన నగ్న శరీరాన్ని 2-3 సార్లు చూడనిచ్చింది అని రంగాకు మాత్రమే వినపడేలా చెప్పాడు. అనురాధను పరీక్షించిన ఆ లేడీ డాక్టర్ ఎవరు అని అడిగాడు రంగా. డాక్టర్ ప్రభావతీదేవి, ఆమె బాగా పేరున్న డాక్టర్ అన్నాడు రంగా. అంటే నీ భార్య చాలా తెలివైనది ఉండాలి, ఆమె అంత అందమైన ఆడదానికన్నా అన్ని తెలివితేటలు ఉన్నాయంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ భార్యకన్ని తెలివితేటలు ఉండడానికి వీల్లేదు, ఎవరో తెలివైన వాళ్ళు ఆమెకు సహాయపడ్డారు. ఎవరు వాళ్ళు అన్నాడు రంగా. రంగా నువ్వు చెప్పేవన్నీ వింటుంటే నాకు భయం వేస్తోంది అన్నాడు విశ్వం. రంగా అతడి వంక అనుమానంగా చూస్తూ, తప్పు చేసిన వారే భయపడతారు అన్నాడు. అంటే నీ భార్యకు సహాయపడగల తెలివైన వాడివి నువ్వేనని నా అనుమానం అన్నాడు రంగా. ఇది చాలా అన్యాయం, నేను తెలివి తక్కువ వాడినని ఇందాక నువ్వే కదా అన్నావు అన్నాడు విశ్వం. తెలివి తక్కువ వాడినని భ్రమించ చేయడం కూడా ఒక విధమైన తెలివే అన్నాడు రంగా. ప్లీజ్ రంగా నన్ను నమ్ము, నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు విశ్వం. రంగా ఆలోచనగా ఆలోచించి, వ్యవహారం చాలా తిరకాసుగా ఉంది, మనం వేయబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, అది ఏమైనా నువ్వు పెళ్లికి సిద్ధపడాలి అన్నాడు. నువ్వేం చెబితే దానికి నేను సిద్ధం, కానీ ఇందులో ఏదైనా ప్రమాదం ఎదురైనా నువ్వే రక్షించాలి నన్ను అన్నాడు విశ్వం. నన్ను నమ్మిన వాళ్ళను నేను రక్షించగలను అన్నాడు రంగా. తర్వాత అతడు విశ్వానికి పరిస్థితి చెప్పాడు. అనురాధకు విశ్వం గురించిన రహస్యం విశ్వం ద్వారా తెలియడానికి వీల్లేదు. ఆ రహస్యం ఆమెకి ఎలాగో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంది. అసలు పెళ్లి చేసుకోకముందే ఆమెకి ఈ విషయం తెలిసి ఉండాలి. జరుగునున్న పెళ్లికి ఓ నాటకంలా భావించి ఆమె ఎందుకు సిద్ధపడింది? తర్వాత ఒకరోజు పుట్టింటి వంక పెట్టి పారిపోయింది. ఆమె ఎందుకు అలా చేసిందో ప్రస్తుతానికి తెగే విషయం కాదు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆమె చాలా తెలివైనది. తనను మోసం చేయాలనుకుంటున్న వ్యక్తిని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా అతడి మోసం తనకెక్కడా తెలియదన్న భ్రమ
నతడికి కలిగించింది. పెళ్లి ఫోటోల నెగిటివ్తో సహా పారిపోయింది అన్నాడు రంగ. ఇప్పుడు ఆమె ఏదైనా సాధించాలనుకుంటుందా అని అడిగాడు విశ్వం. అనురాధ తనను తాను రక్షించుకునేందుకు ఇలా చేసి ఉంటే ఆమెతో మనకి సంబంధం లేదు. అలా కాక మన జోలికి వచ్చిందా అని రంగ ఒక్క క్షణం ఆగి, నేనేమంటానో అని కుతూహలంతో అడుగుతున్నావు కదా, అది ఇప్పుడు చెప్పను అన్నాడు. విశ్వం నర్సమ్మ బస్సు దిగారు. బస్టాండ్లో రిక్షా వాళ్ళు చుట్టుమురుగసాగారు. విశ్వం తామెక్కడికి వెళ్లాలో చెప్పాడు. నర్సమ్మ బేరం ఆడింది రిక్షాతో. ఇద్దరు రిక్షా ఎక్కారు. రిక్షా శరవేగంతో దూసుకొని పోయి ఓ ఇంటి ముందు ఆగింది. అక్కడ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. ఎవరో ఓ చిన్న కుర్రాడొచ్చి పెళ్లివారొచ్చారు అన్నాడు. అప్పుడో ముసలాయన బయటకు వచ్చి విశ్వాన్ని చూసి రా నాయనా అన్నాడు. నర్సమ్మకు చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి కొడుకులు ఇద్దరూ లోపలికి వెళ్ళి ఆడపెళ్లివారు చూపించిన కుర్చీలో కూర్చున్నారు. అక్కడ పరిచయాలయ్యాయి. వియ్యపురాలు నర్సమ్మ దగ్గరికి వచ్చి, మాలతి నా సవతి కూతురని అందరూ అంటారు, కానీ నాకు అలా అనిపించదు. కన్న బిడ్డల కంటే ప్రేమగా పెంచాను దాన్ని అంది. నర్సమ్మ చిరునవ్వు నవ్వి, ఈ లోకపు తీరే అంత మంచితనానికి పదార్థాలు తీస్తుంది. మా అబ్బాయికి కట్నం లాంఛనాలంటే అసహ్యం, ఆర్భాటాలంటే అసహ్యం, కానీ ఖర్చు లేకుండా దండలు మార్చుకుంటే అది పెళ్లి కాదా అంటాడు. దీనికి అందరూ పదార్థాలు తీసి వాడికి పెళ్లి కాదని భయమేమి అంటారు అంది. ఫలహారాలు వచ్చాయి. విశ్వం నర్సమ్మ పలహారాలు తీసుకున్నారు. విశ్వం దృష్టంతా పెళ్లి కూతురు మీదే ఉంది. ఆమె చాలా అందగత్తె అని విన్నాడతడు. ఇప్పుడు చూడబోతున్నాడు. ఇంకా పెళ్లి కూతురు రాలేదు. తొందరగా అమ్మాయిని తీసుకొని రండమ్మా అంది నర్సమ్మ. ఈలోగా మీతో ఒక విషయం మాట్లాడాలి వదిన గారు అంది వియ్యపురాలు. ఆమె సైగ చేయగా నర్సమ్మ ఆమెతో కలిసి లోపలికి వెళ్ళింది. వియ్యపురాలు గది లోపలికి వెళ్ళింది. తన బొడ్లో నుంచి తాళం చెవులు చేసి అక్కడున్న బీరువా తలుపులు తెరుస్తూ, ఈ ఇంట్లో నేను తప్ప ఈ బీరువాను ఎవరూ తాకడానికి కూడా వీల్లేదు అంది. ఆమె చెప్పదలుచుకున్నదేమిటా అని నర్సమ్మ ఎదురు చూస్తుంది. వియ్యపురాలు బీరువా అలలో నుంచి ఓ మూలగా పెట్టిన కవర్ ఒకటి తీసింది. ఆ కవర్లోంచి ఓ కాగితం తీసి నర్సమ్మకిచ్చి, ఇది చదవండి వదిన గారు అంది. నర్సమ్మ ఆ కాగితం చదివింది. అందులో విశ్వానికి అంతకు ముందే వివాహమైందన్న విషయం రాసి ఉంది. అబద్ధం అంది నర్సమ్మ అప్రయత్నంగా. అప్పుడు వియ్యపురాలు కవర్లో నుంచి ఓ ఫోటో కూడా తీసి నర్సమ్మకిచ్చింది. అది చూస్తూనే నర్సమ్మ గుడ్లు తేలేసింది. ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. ఇదంతా ఏమిటి వదిన గారు అంది వియ్యపురాలు. ఏమో నాకే అర్థం కావటం లేదు అంది నర్సమ్మ. ఈ రోజుల్లో చాలామంది ఫోటోగ్రఫీలో టిక్స్ చేస్తున్నాను. నా కూతురికి పెళ్లి కుదురుందని అసూయపడి కొందరు పెళ్లి చెడగొట్టడానికి కుతంత్రం చేస్తున్నారు, అవునా అని అడిగింది. అవును అనేసింది నర్సమ్మ. నేను అలాగే అనుకున్నాను. అయినా సవతి తల్లిని కదా, నేను చెబితే ఈ మాట ఎవరు నమ్మరు. అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నాను. మీరు చాలా మంచివారు. అలా అనకండి. మీది చాలా మంచి సంబంధం. మీలాంటి అత్తగారిని, మీ అబ్బాయి లాంటి భర్తను పొందాలంటే మా అమ్మాయి గత జన్మలో ఏ బంగారు పూలతోనే పూజ చేసుకుని ఉంటుంది. మీ నుంచి నిజం తెలుసుకున్నాక నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మా మాలతికి ఏది లోటు ఉండదు అంది వియ్యపురాలు. నర్సమ్మ అమాయకంగా అనుమానంగా, మీరు నమ్మినా మిగతా వాళ్ళది నమ్ముతారా అంది. అదే మాలతి అదృష్టం. ఈ ఉత్తరం పోస్ట్ మ్యాన్ స్వయంగా నాకే ఇచ్చాడు. నేను కాక ఎవరైనా ఇది చూసి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. నాకున్న నిదానం మా ఇంట్లో ఇంకెవరికీ లేదు అంది వియ్యపురాలు. మీ అటువంటి వారితో వియ్యం అందుతున్నామంటే మాది అదృష్టమే కదా అంది నర్సమ్మ. ఒక్కటే అనుమానం వదిన గారు, అసలు ఈ ఫోటో ఎలా తయారయ్యిందంటారు అంది వియ్యపురాలు. నర్సమ్మ బుర్ర చురుగ్గా పనిచేసింది. మా వాడు నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటారు, అందులోనేమో అని నా అనుమానం. నాకు నాటకాలంటే చిరాకు. మా ఇంట్లో వాడి నాటకాల ఫోటోలు చాలా ఉన్నాయి, ఒకటి కూడా నేను చూడలేదు అంది. ఇప్పుడు నా శంక పూర్తిగా తీరిపోయింది అంటూ వియ్యపురాలు అప్పటికప్పుడు ఫోటోని, ఉత్తరాల్ని, కవర్ని అగ్గిపుల్లతో అంటించేసింది. తర్వాత ఇద్దరు గదిలో నుంచి బయటకు వచ్చారు.
అప్పటికి పెళ్ళికూతురు వచ్చి కూర్చుంది. ఆమె చాలా అందంగా ఉంది. విశ్వం ఆమె వంకనే కన్ను రెప్పలాల్పకుండా చూస్తున్నాడు. ఆమె కూడా ఓరకంట అతన్ని గమనిస్తూనే ఉంది. వాటం చూస్తే ఒకరు నచ్చినట్టే కనపడుతోంది. నర్సమ్మ కొడుకుతో కొద్ది క్షణాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఉత్తరాలు రాస్తామనే సంప్రదాయం కాదు మాది. అబ్బాయికి పిల్ల నచ్చింది. సింపుల్గా వివాహం జరిగే ఏర్పాట్లు చెయ్యండి. మంచి ముహూర్తం నిన్నమయ్యాక మాకు కబురు పెట్టండి అంది. మా పథకానికి తిరుగుండదు అన్నాడు రంగ. ఆవిడ ఆ ఫోటో చూపించినప్పుడు నేను చాలా కలవరపడ్డాను. కానీ ఆవిడే నాకు దారి చూపించింది అంది నర్సమ్మ. ఎందుకు చూపించదరా? ఆ పిల్లని ఎలా వదులుకోవాలా అని చూస్తోంది ఆవిడ. సవితి కూతురంటే బొత్తిగా పడదామెకు. చాలా మంచి సంబంధాలే వచ్చాయి ఆ అమ్మాయికి. సవతి కూతురు ఎక్కడ సుఖపడుతుందో అని తిరిగి కొట్టిందా ఇల్లాలు అన్నాడు రంగ. ఇప్పుడు ఆవిడ తనే పట్టుమని విశ్వంతో పెళ్లి జరిపిస్తుంది మాలతికి. కానీ అంది నర్సమ్మ, ఆ ఫోటోను వాళ్ళకెవరు పంపి ఉంటారు? అనురాధ కాదు కదా అన్నాడు విశ్వం భయంగా. అనురాధే అయ్యుండాలి. నెగిటివ్స్ ఆమె దగ్గరే ఉన్నాయి అన్నాడు. రంగా నవ్వి, మీ భయం అర్థం లేనిది. అనురాధ తన్ను తాను రక్షించుకునేందుకే ఆ నెగిటివ్స్ కూడా పట్టుకుపోయింది తప్పితే ఆమె వాటితో ప్రింట్ తీసి విశ్వాన్ని బెదిరించదు. అది ఆమెకి క్షేమం కాదు అన్నాడు. అయితే ఆ నెగిటివ్స్ ఇప్పుడు ఇంకా ఎవరి దగ్గరైనా ఉన్నాయంటావా అని అడిగాడు విశ్వం. వేదివాడ, అది కొత్త ప్రింట్ కాదు, పాత ప్రింటే. నీ పెళ్ళి ఫోటో ఒకటి నా దగ్గర ఉన్న విషయం మరిచావా అన్నాడు రంగ. అంటే ఈ పెళ్లి కుదరాలని నేనే ఆ ఫోటో నీకు కాబోయే అత్తవారి పేరిట పంపించాను. ఆ ఫోటోయే ఈ పెళ్లి కుదిరించింది అన్నాడు రంగ. విశ్వం తెల్లబోయి, నువ్వు అసాధ్యుడివి అన్నాడు. నేను అసాధ్యుడినైతే సరిపోదు, నువ్వు అలాగే ఉండాలి. ఆ ఫోటో గురించి ఎప్పుడు ఎవరు అడిగినా అది నాటకంలోని దృశ్యమని చెప్పడం మర్చిపోకు అన్నాడు రంగ. చెప్పడానికి నా ఇంట్లో కూడా అలాంటి ఫోటో ఉండాలి కదా. అసలు మా ఇంట్లో నేను నాటకాల్లో వేషాలు వేసిన ఫోటోలే లేవు అన్నాడు విశ్వం. నర్సం చిరాగ్గా, బాగుంది, ఇదేమైనా కోట్ అనుకున్నావా? సాక్ష్యాధారాలన్నీ తెచ్చి చూపించడానికి ఆల్బమ్ ఏ ప్రయాణంలోనూ పోయిందనుకోవచ్చు అంది. చూడు, మీ అమ్మను చూసి తెలివి తెచ్చుకో అన్నాడు రంగ. వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా చటుక్కున ఎవరో లోపలికి వచ్చారు. విశ్వం వచ్చిన వ్యక్తిని చూసి కంగారుగా లేచి నిలబడి, అరే మామయ్య గారు అన్నాడు. అప్పుడే నన్ను అలా పిలిచేయబాకు బాబు అన్నాడు ఆయన. ఏమిటన్నయ్య గారు హడావిడిగా కనబడుతున్నారు? అప్పుడే ముహూర్తం పెట్టించుకుని వచ్చేశారేమిటి అంది నర్సమ్మ. ఆయన తన లాల్చీ పక్క జేబులో నుంచి ఓ కవరు విశ్వానికి అందించి, ఇందులో మొత్తం 10 ఫోటోలున్నాయి, వాటి గురించి నువ్వే చెప్పాలి అన్నాడు. విశ్వం ముందు కాబోయే మామగారికి కుర్చీ చూపించి తనప్పుడు ఫోటోలు చూశాడు. అవన్నీ అతనికి అనురాధకు వివాహమైన పెళ్లి ఫోటోల కాపీలు. విశ్వం ఆ ఫోటోలను మౌనంగా రంగాకు అందించాడు. రంగా ఆ ఫోటోలు చూసి తడబడుతూ, ఇవి మీకెలా వచ్చాయి అన్నాడు. మా ఇంటి పక్క అటు 5 ఇళ్ళు ఇటు 5 ఇళ్ళు వాళ్ళకి వచ్చాయి అన్నాడు వచ్చిదాయన. ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకు అర్థమైన విషయం ఏమంటే, ఎవరో ఆ 10 మందికి ఈ ఫోటోతో పాటు ఓ ఉత్తరం కూడా ఇచ్చారు. అందులో ఇలాంటి ఫోటోలే మాలతి తల్లికి పంపాం. కానీ ఆమె సవితి తల్లి కదా, అందుకని మాలతి పెళ్ళి ఆ పెళ్ళైన వాడితోనే జరిపేయబోతుంది. ఇరుగు పొరుగు అయినా మీరైనా కలగజేసుకొని ఈ పెళ్ళి ఆపాలి అని ఉందట. వాళ్ళంతా మాలతి ఇంటి మీద దాడి చేసి సవతి తల్లిని నానా మాటలు అనడమే కాకుండా మాలతి తండ్రిని కూడా నువ్వు తండ్రివా కసాయివాడివా అని దూషించారట. అటు లోకాపవాదానికి ఇటు కూతురి భవిష్యత్తుకి భయపడి ఆయన పరుగున వచ్చాడట. విశ్వం వెంటనే నేను నాటకంలో వేషం వేశాను. ఆ ఫోటోలో నాటకంలోనివే. నా నాటకాల ఫోటో ఆల్బమ్ మొన్న ప్రయాణంలో పోయింది అన్నాడు. అయితే ఈ ఫోటోలు ఎవరు పోస్ట్ చేశారు, ఎందుకు చేశారు అన్నాడు వచ్చిన ఆయన నా మిత్రుడు, పేరు రంగా. ఇతడే ఆ ఫోటోలన్నీ పోస్ట్ చేశాడు. అబ్బాయి మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడితే సవితి తల్లి ఈ పెళ్లికి తప్పక ఒప్పుకుంటుందని ఇతని అభిప్రాయం అన్నాడు విశ్వం. వచ్చిన ఆయన వెర్రి ముఖం వేసి, ఇలాంటి పని శత్రువులే తప్ప మిత్రువులు చెయ్యరు అన్నాడు.
రంగా వెంటనే, అయ్యా, మీ ఇంట్లో కథ అందరికీ తెలుసు. ఆ ఇంట్లో మీ ఆవిడ మాట తప్ప ఇంకెవరిది చెల్లదు. అబ్బాయి గురించి అనుమానాలుంటే ఆవిడకిష్టం. అమ్మాయి సుఖపడితే మీకిష్టం. మీది పెళ్ళి కాదనకండి. ఆవిడ కాదనడు. ఉభయతారకంగా ఉంటుంది ఫోటోల వల్ల అన్నాడు. వచ్చిన ఆయన కంగారుగా, నేను కన్నదండ్రినే కానీ కసాయవాన్ని కాదు. ఈ పెళ్లికి ఒప్పుకొని నలుగురి చేత చీ అనిపించుకోలేను. మీ వ్యవహారం నాకు తిరకాసుగా ఉంది, వస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముగ్గురు తెల్లబోయారు. ముగ్గురికి ముందు నర్సమ్మే తేరుకొని, కొరివితో తలదోక్కోవడం అంటే ఇదే. వాళ్ళకి ఫోటోలు పంపడం చాలా తెలివి తక్కువ పని అంది. నేనేమంత తెలివి తక్కువ వాడిని కాదు. ఈ ఫోటోలు నేను పంపలేదు అన్నాడు రంగా. ఇందాక నువ్వే పంపానన్నావు కదా అన్నాడు విశ్వం. అందుకు కారణం ఉంది అన్నాడు రంగా. నువ్వు అసలే పిరికివాడివి. ఆ ఫోటోలు ఎవరు పంపారోనని తెలిస్తే వాళ్ళ సంగతులు ఎలా ఉన్నా ముందు నువ్వే భయపడి పెళ్ళి వద్దంటావని భయపడి అలా చెప్పాను. దాంతో నువ్వు ఆ తర్వాత నీ మామగారు తెచ్చిన ఫోటోలు చూసి అవి నేనే పంపి ఉంటాననుకున్నావు అన్నాడు రంగా. అయితే ఈ ఫోటోలు ఎవరు పంపారంటావు? ఇంకెవరు నెగటివ్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు అన్నాడు రంగా. అంటే అనురాధ? అవును, ఆమె. ఇందువల్ల ఆమెకు ప్రయోజనమేమిటి నీకు ఇంకా అర్థం కాలేదో? ఆమెకు మన గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు ఆమె మన ప్రయోజనాలకి అడ్డం వస్తుంది అన్నాడు రంగా. మొత్తం మీద ఈ చెల్లి చెడగొట్టింది అంది నర్సమ్మ. పెళ్ళెక్కడ చెడింది? ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది అన్నాడు రంగా లేచి నిలబడుతూ. పెళ్లి కూతురి తండ్రి వచ్చి ముఖం మీద కుండబద్దలు కొట్టినట్టు మీ సంబంధం వద్దని చెప్పిపోయాక ఇంకా పెళ్లి జరుగుతుందా అన్నావేమిటి? నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా అంది నరసమ్మ. ఈ దేశంలో ఆడపిల్లల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు అన్నాడు రంగా. పెళ్లి కుదిరితే మాత్రం అన్నదాద నన్ను వదిలిపెట్టుతుందనుకోకు. ఆమె సాక్ష్యాలు పట్టుకొని బయలుదేరిందంటే నేను జైలు పాలవుతాను అన్నాడు విశ్వం. ఎందుకని? ఒక భార్య బతికుండగా రెండో భార్యను తెచ్చుకోవడం చట్టరీత్యా నేరమని నీకు మాత్రం తెలియదా అన్నాడు విశ్వం. అదా నీ భయం అన్నాడు రంగా నవ్వుతూ. నీకు నేను హామీ ఇస్తున్నాను. నీకు మాలతితో వివాహమయ్యేసరికి అనురాధ బతికుండదు అన్నాడు రంగా. నర్సమ్మ విశ్వం ఉలిక్కిపడి రంగా వంక చూశారు. అతని కళ్ళల్లో వారికి హెచ్చరిక కనపడింది. రంగా అంచనా తప్పు కాలేదు. అతడు విశ్వాన్ని తీసుకొని మళ్ళీ మాలతి ఇంటికి వచ్చాడు. స్వయంగా మాలతితో మాట్లాడాడు. విశ్వం శీలాన్ని గుణగణాల్ని విపరీతంగా పొగిడాడు. విశ్వం మాలతితో, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు భార్యగా సుఖం తప్ప మరొకటి రుచి చూడవు. ఆ ఫోటోలు వట్టి నాటకం. వాటిని చూసి మనసు పాడు చేసుకోకు అన్నాడు. మాలతి అతడి మాటలకు కరిగిపోయింది. ఆ ఇల్లొక నరకంగా ఉన్నదా ఆమెకు. ఏదో విధంగా అందులో నుంచి బయటపడాలనుకుంది. విశ్వం మోసగాడైతే తర్వాత చూసుకోవచ్చు. ఈ పెళ్లి నాకిష్టమే అని చెప్పింది ఆమె. విశ్వం మాలతి తండ్రితో, మీ అమ్మాయి ఇష్టపడింది. ఆమెకు మైనారిటీ తీరపోయింది కాబట్టి మేమిద్దరం మిమ్మల్ని ఎదిరించకుండా వివాహం చేసుకోగలం అన్నాడు. పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా ఆ రాత్రే అక్కడ గుళ్ళో పెళ్లి జరిగింది. విశ్వం మాలతిని తీసుకొని పెళ్ళైపోయిన మన్నాడే తన ఇంటికి వచ్చాడు. నర్సమ్మ ఇంట్లో కోడలికి స్వాగతం పలుకి నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకొచ్చారు అంది కొడుకుతో. కానీ ఆవిడ ముఖంలో బాధ లేదు. మాలతికి అంతా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఇలాంటి పెళ్ళెక్కడైనా ఉంటుందా? తండ్రి లోకాపనిందకు భయపడి ఈ పెళ్లి వద్దన్నాడు. తనేమో నరకంలో నుంచి భయపడాలని ఈ పెళ్లికి ఒప్పుకున్న మరుక్షణం పెళ్లి. అటుపైన అత్తవారింటికి ప్రయాణం. పెళ్లికి అత్తగారు రాలేదు. మాలతికి సందేహాలు ఉన్నవి చాలనట్టు, నీకు పెళ్ళయింది కానీ నువ్వు మా అబ్బాయి భార్యవని గాని చుట్టుపక్కల ఎక్కడా అనకు అంది నర్సమ్మ కోడలితో. ఆమె కాపురానికి వచ్చిన 1 గంట అనంతరం. ఎందుకని అంది కోడలు. అన్నీ నీకే అర్థమవుతాయి తొందరలో అంది నర్సమ్మ. విశ్వం బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్త కోడళ్ళు మిగిలారు.
మధ్యాహ్నం 2ంటికి నర్సమ్మ నిద్రపోయింది. మాలతీకి ఏమీ తోచక దొరికిన పుస్తకం ఒకటి తీసింది. అప్పుడు ఎవరో గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మాలతి తలెత్తి చూసింది. ఒక అందమైన యువతి. ఆమెనెక్కడో చూసినట్లుంది. కంగ్రాచ్యులేషన్స్ మిసెస్ మాలతి అందా యువతి. నువ్వెవరో నాకు తెలియదు అంది మాలతి. మా అత్తగారిని పిలుచుకొస్తాను అంది. పాపం ఆవిడ మంచి నిద్రలో ఉంటుంది. ఇప్పుడు లేపకు, నేను నీకోసమే వచ్చాను. నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నీ శ్రీవారితో నాటకంలో వేషం వేశాను అందా యువతి. మాలతికి గుర్తొచ్చింది. తను వీధిలో పంచిపెట్టిన ఫోటోలో విశ్వం పక్కన పెళ్లి కూతురా కూర్చుందామె. నీ పేరు? అనురాధ. మీరిద్దరూ వేసిన నాటకం పేరేమిటి అని అడిగింది. జీవితం అంది అనురాధ. ఆ ఫోటో చూడ్డానికి నాటకం ఫోటోలా లేదు, అచ్చం నిజం ఫోటోలానే ఉంది అంది మాలతి. చెప్పానుగా ఆ నాటకం పేరు జీవితం అని అంది అనురాధ. నిలబడ్డావు, కూర్చో అంది మాలతి. ఈ ఇంట్లో నిలబడవలసిన దాన్ని నేను, కూర్చోవలసిన దానివి నువ్వు అంది అనురాధ. మాలతి ఆమె వంకే పరీక్షగా చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాటకాలేం కర్మ, ప్రయత్నిస్తే నీకు సినిమా ఛాన్స్ కూడా రావచ్చు అంది. అనురాధ నవ్వి, అందం ఆడదానికి వరమని నువ్వు భావిస్తున్నట్టున్నావు. ఆడదానికి పెళ్ళైతే ఆ వరం మగాడిదే అవుతుంది అంది. నీకు పెళ్ళయిందా అంది మాలతి. ఆ నాటకంలో అంది అనురాధ. నీ అదృష్టానికి నిన్ను అభినందించాలని వచ్చాను. పెళ్లి ఫోటోలో మా ఇద్దరిని చూడడం వల్ల నీకు కలిగిన అపోహలు ఏమైనా ఉంటే తొలగించాలని వచ్చాను. చాలా థ్యాంక్స్ అంది మాలతి. ఎందుకు అడగకుంటే నాకు సలహా నీకు అని అడిగింది అనురాధ. మాలతి ఆమె వంక కుతూహలంగా చూసింది. నీ ఒంట్లో అనారోగ్యంగా ఉన్నదని నీ భర్తను కొంతకాలం పాటు దగ్గరకు రానివ్వకు. నీ భర్త నమ్మకపోతే లేడీ డాక్టర్ని కలు. డాక్టర్ ప్రభావతి దేవికి నా పేరు చెప్పావంటే నువ్వు కోరిన రిపోర్ట్ ఇస్తుంది అంది అనురాధ. మాలతి తెల్లబోయి, ఎందుకు ఇదంతా అంది. నా సలహా అయిపోలేదు. నీ పెళ్లి సింపుల్గా జరిగిన పెళ్లి ఫోటోలు తీశారు కదా, వాటి నెగిటివ్స్ సంగ్రహించి పెట్టుకో అంది అనురాధ. ఎందుకు? అవన్నీ నేను నీకు మళ్ళీ కలిసినప్పుడు చెబుతాను. ప్రస్తుతానికి నేను చెప్పినది నువ్వు తూచా తప్పకుండా పాటించాలి అంది అనురాధ. పాటించకపోతే అని అడిగింది మాలతి. అది నీ దురదృష్టం. నేను నీ మేలు కోరి చెబుతున్నాను. గుర్తుంచుకో, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చటుక్కున వెనక్కి తిరిగి చకాచకా వెళ్ళిపోయింది అనురాధ. గదిలో మల్లెల పరిమళం గుప్పుమంటుంది. మంచం మీద ముడుచుకొని కూర్చుంది మాలతి. రాత్రి 10ంటికి విశ్వం గదిలో అడుగుపెట్టి తలుపులు మూచాడు. మాలతి గుండె దబదబ కొట్టుకుంటుంది. విశ్వం ఆమెను సమీపించి చుంబకంపై ముద్దు పెట్టాడు. మాలతి బరువుగా కనురెప్పలు వాల్చేసింది. అందానికి మాధు రూపానివి నువ్వు నా భార్యవు కావడం ఎన్నో జన్మల అదృష్టం అన్నాడు విశ్వం. అదృష్టం మీది కాదు, నాది అంది మాలతి. విశ్వం ఆమె పక్కగా కూర్చొని, నాది పొరపాటే. ఇక మీదట జీవితంలో నీ నా అని వేరే లేవు. అన్ని అనుభవాలు మనవి అన్నాడు. మాలతి మాట్లాడలేదు. అతడు ఆమె చుట్టూ చెయ్యి వేసి, ఇన్నాళ్లకు నాటకాల్లోనే కాక నిజంగా కూడా ఓ భార్యను సంపాదించుకున్నాను అన్నాడు. మాలతికి నాటకాలు అనగానే మధ్యాహ్నం వచ్చిన అనురాధ గుర్తొచ్చింది. ఆమె మృదువుగా అతని చెయ్యి నడుం మీద నుంచి తీసి, మీరు నన్ను క్షమించాలి, నా ఆరోగ్యం బాగాలేదు అంది. ఏమైంది నీకు అన్నాడు కంగారుగా విశ్వం. ఏమైందో చెప్పలేను, ఎలాగో ఉంది అంది మాలతి. తొలిలేయి కదా, అలాగే ఉంటుంది అన్నాడు విశ్వం. అది కాదండి, వాళ్ళంతా సూదులు గుచ్చుతున్నట్టు ఏదో బాధ. మీరు వంటి మీద చెయ్యి వేయగానే పుండు మీద కారం జల్లినట్టుగా అనిపించింది. మాలతి తన బాధను వర్ణించి చెప్పసాగింది. విశ్వం ఆమె వంక అనుమానంగా చూసి, ఈ బాధ నీకిప్పుడే ప్రారంభమైందా అన్నాడు.
లేదండి, చాలా రోజుల నుంచి ఉంది. మా అమ్మకు చెప్పుకుంటే వినేది కాదు. మా నాన్నగారికి కూడా చెప్పుకునేదాన్ని. అప్పుడు ఆయన నన్ను ఊరే తీసుకొద్దామనుకున్నారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఈ ఊళ్ళో డాక్టర్ ప్రభావతి దేవి అని ఒక ఆమె ఉన్నారట. మీరు అనుమతిస్తే రేపొక్కసారి ఆ డాక్టర్ని చూద్దాం అంది మాలతి. డాక్టర్ ప్రభావతి దేవి పేరు వినగానే విశ్వానికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇంచుమించు ఇలాగే జరిగింది మొదటి భార్య విషయంలో కూడా. సరే, నీ ఇష్టం అని అతడు మంచం మీద ఓ మూలగా జరిగి కూర్చున్నాడు. మాలతి అక్కడే కూర్చుంది. భర్త ఇంకేమీ అనకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలా కాసేపు గడిచాక విశ్వం మంచం మీద నుంచి నడ్డి వాల్చాడు. అతడు భార్య వైపు చూడను కూడా చూడలేదు. మాలతి ఆలోచనలో పడింది. పాపం, అతడు నిరుత్సాహపడినట్టున్నాడు. కానీ ఎంత మంచివాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే ఏమీ బలవంతం చెయ్యలేదు అనుకుంది. అతడు బలవంతం చేయకపోవడానికి కారణం వేరే ఉందని ఆమెకు తెలియదు. మాలతి ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ ప్రభాదేవిని కలుస్తానని అనగానే అతడికేదో అపస్థితిలా తోచింది. మాలతికి తన గురించి ఏదో సమాచారం తెలిసిందని, తన నుంచి ఆమె ఏదో రాబట్టాలనుకుంటుందని అతనికి అనుమానం కలిగింది. ఆమె పోలీసుల మనిషి కాదు కదా అని కూడా అతడు అనుమానించాడు. అందుకే అతడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు. ఏమండి అంది మాలతి. విశ్వం ఆలోచనల్లో నుంచి తేలుకొని అన్నాడు. కోపం వచ్చిందా అంది మాలతి మళ్ళీ. ఎందుకు? మాలతి తటపటాయించి, భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు, కానీ మీరు నా దగ్గర చాలా దాచారు అంది. ఏం దాచాను అన్నాడు విశ్వం. తనలో కలిగిన కలవరపాటును బయటపడకుండా ఉండాలని అతడు పొడిగా ఆ ప్రశ్న వేశాడు. అనురాధ గురించి నాకు చెప్పలేదు. అనురాధ ఎవరు అన్నాడు విశ్వం. ఈసారి దాచుకుందామన్నా అతని గొంతులో కలవరపాటు దాగలేదు. అదే జీవితం అనే నాటకంలో మీ పక్కన పెళ్లి కూతురిగా కూర్చున్న అమ్మాయి అంది మాలతి అమాయకంగా. ఏమిటి నువ్వు అంటున్నది అన్నాడు విశ్వం. అప్పుడు మాలతి అతడికి అనురాధ మధ్యాహ్నం ఇంటికి వచ్చి తనతో మాట్లాడిన విషయం చెప్పి, ఆమె నాతో ఎందుకలా మాట్లాడిందో అర్థం కాలేదు. అయినా ఆమె చెప్పినట్టే చేశాను, కానీ మిమ్మల్ని చూస్తే జాలేసి నిజం చెప్పేశాను అంది. అనురాధ ఇక్కడికి వచ్చిందా అన్నాడు విశ్వం. ఆ ప్రశ్న అతడు మాలతిని ఉద్దేశించి వేయలేదు. తనలో తానే ఆశ్చర్యంగా గొనుక్కున్నాడు. తర్వాత మధ్యాహ్నం మాలతి జరిగిందంతా చెప్పింది. అవన్నీ వినగానే అతనికి అర్థమయ్యింది. అనురాధ తన తప్పించుకొని పోవడమే కాకుండా మాలతిని కూడా ఇక్కడి నుంచి తప్పించాలనుకుంటున్నది. తనే విధంగా తప్పించుకుందో అదే విధంగా మాలతిని తప్పించబోతుంది. ఎందుకు అనుకున్నాడు విశ్వం. తన గురించి పూర్తిగా తెలిసి కూడా ఆమె తనను పెళ్ళెందుకు చేసుకుంది? అటుపైన మాలతితో వివాహాన్ని భగ్నం చేయడానికి ఎందుకు ప్రయత్నించింది? తమ వివాహం జరిగినా మాలతిని ఇంకా వదిలిపెట్టదేం అనుకున్నాడు. ఆమె మాలతికి ఇంకా ఏమైనా చెప్పిందా అన్న అనుమానం విశ్వాన్ని పీడిస్తుంది. కానీ మాలతి ఎంత అడిగినా తనకి ఇంకేం తెలియదని చెబుతుంది. ఆమె ముఖం చూస్తుంటే నిజమే చెబుతోంది అనిపిస్తుంది. అయితే ఒకప్పుడు తనిలాగే అనురాధను నమ్మి మోసపోయాడు. కానీ మాలతి అనురాధ వంటిది కాదు. లేకుంటే మధ్యాహ్నం అనురాధ వచ్చిన విషయం తనకెందుకు చెబుతుంది అనుకున్నాడు విశ్వం. ఏమండి, ఆ అమ్మాయి నాకెలా ఎందుకు చెప్పిందంటారు అంది మాలతి విశ్వాన్ని కుతూహలంగా. ఎందుకా అన్నాడు విశ్వం. అతని బుర్ర చురుగ్గా పనిచేసింది. అనురాధ విశ్వాన్ని ప్రేమించింది. విశ్వం ఆమెను ప్రేమించలేదు. నాటకాల్లో వేషం వేసినప్పటికీ అతడు ఆమెపై సోదర భావాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. తనకు విశ్వం ద్వారా లభించిన సౌఖ్యం ఏ అమ్మాయికి లభించరాదన్న భావంతో అనురాధ మాలతికి ఎలా చెప్పి ఉంటుంది? డాక్టర్ ప్రభావతీదేవి ఆమె స్నేహితురాలు. మాలతికి సమాధానం నచ్చి అంతే అయ్యుంటుంది అంది. విశ్వం చటుక్కున లేచి కూర్చొని ఆమె దగ్గరగా జరిగి నడుం చుట్టూ చెయ్యి వేసి, పుండు మీద కారం చల్లినట్టు లేదు కదా అన్నాడు. లేదు కాబట్టే మీకు
ముందు అబద్ధం చెప్పిన తర్వాత నిజం చెప్పేశాను అంది మాలతి. మాలతి, నువ్వు నా అదృష్ట దేవతవు అంటూ విశ్వం ఆమెను తన వైపుగా తిప్పుకొని బలంగా కౌగలించుకున్నాడు. ఆ తర్వాత మాలతి మీద ఇంకేమైనా అనుమానాలుంటే అన్నీ తొలగిపోయాయి అతడికి. ఆమె అమాయకురాలన్న విషయంలో అతనికి ఇంకేం సందేహం మిగలలేదు. మర్నాడు ఉత్సాహంగా నిద్రలేచాడు విశ్వం. ఇదివరకటి పెళ్లి లాంటిది కాదు ఈసారి. ఇప్పుడు తన భార్య నిజంగానే తనకి ఇల్లాలయ్యింది. అతడికి ఎంతో సంతోషంగాను మనసు తేలిగ్గాను ఉంది. ఇప్పుడు మాలతి గతంలోని అనురాధలా కాక తన కాలి కింద చెప్పులా పడి ఉంటుంది. తనేం చెబితే అది చేస్తుంది. అనురాధ పట్టించుకోకుండా తనను దెబ్బతీయడంతో మళ్ళీ తనకి ఇలాంటి అవకాశం వస్తుందా అని భయపడ్డాడు. కానీ అదృష్టం వరించింది. 4-5 ఏళ్లలోనే తను బంగళా కొంటాడు, కారు కొంటాడు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం వదిలి కాలు మీద కాలేసుకొని దర్జాగా జీవిస్తాడు. బహుశా అతడు తను వేరే పెద్దింటి పిల్లను కూడా పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు తను అర్జెంటుగా రంగాను కలుసుకోవాలి. విశ్వం కాఫీ తాగి బట్టలు మార్చుకొని రంగా ఇంటికి బయలుదేరాడు. అతడు వెళ్ళేసరికి రంగా ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. కాలింగ్ బెల్ మోగించి ఎంతకీ ఎవరు రాకపోవడంతో అతడే తలుపులు తోసుకొని వెళ్ళాడు. ప్లీజ్ కమిన్. తీయని గొంతు. సోఫాలో ఎదురుగా కూర్చొని ఉంది అనురాధ. నువ్వా అన్నాడు విశ్వం. అవును, నువ్వు రంగా కోసం వచ్చావు. నేను నీ కోసం ఇక్కడ కూర్చున్నాను. రాగానే కలుసుకోవాలంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తు. రంగా పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో తెలుసుకోవాలంటే ఇలా వచ్చి నాకెదురుగా చేతులు కట్టుకొని నిలబడు అంది అనురాధ. నీకెంత ధైర్యం అని అతడింకా ఏదో అనబోయి ఆగిపోయాడు. అనురాధ చేతుల్లో రివాల్వర్ ఉంది. అది అతడికే గురిపెట్టబడి ఉంది. నా ధైర్యమే నా బలహీనత, నీ బలహీనతే నా ధైర్యం. నేను చెప్పినట్టు నా ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడు అంది అనురాధ. విశ్వం విధిలేక ఆమె చెప్పినట్టే చేశాడు. పాపం రంగా జైలు పాలయ్యాడు. నువ్వు జైలు పాలు కావలసిందే. నాటకంలోనైతే నా మెడలో తాళి కట్టావు కదా అన్న జాలి కొద్దీ నేను నిన్ను రక్షించాను. ఏమిటి రంగా చేసిన తప్పు అన్నాడు విశ్వం. రంగా గురించి నీకు నేను చెప్పాలా అంది మాలతి. రంగాదో వింత వ్యాపారం. స్వతంత్ర భావాలు కలిగిన అందమైన యువతుల్ని, అసహాయులైన అందమైన యువతుల్ని వివిధ ప్రాంతాల తిరిగి స్పాట్ చేస్తాడతడు. ఆ తర్వాత అతడు కొందరిని తన మిత్రవర్గంలో చేర్చుకుంటాడు. వారికి ప్రేమ పేరు చొప్పు మరో విధంగానూ వివాహాలు జరిపిస్తాడు. ఏ యువతైనా రంగా నిర్ణయించిన ప్రకారం వివాహం కాగానే ఆమె ఫోటో దేశంలో పేరు కన్నా ఎన్నో హోటల్స్కి చేరుకుంటుంది. డబ్బు సమాజాన్ని నడిపించే పెడదోవల్లో వివాహిత స్త్రీలపైన మోజు ఒకటి. రంగా చేతిలోని కీలబొమ్మైన అతడి మిత్రులు వ్యభిచారం చేయించడానికి వివాహం ఆడతారు. వారి వద్దకు వచ్చే కస్టమర్లు కూడా బాగా డబ్బున్న వారై ఉంటారు. వచ్చే డబ్బులో సగం శాతం రంగాది. అయినప్పటికీ ఏడాదికి ₹1,00,000 తక్కువ కాకుండా ఏ భర్తనైనా సంపాదించుకోవచ్చు. తమకు కావాల్సింది సంపాదించుకున్నాక భార్యను ఏ వ్యభిచార గృహానికో అమ్మేయవచ్చు. ప్రేమ మైకంలో పడ్డ యువతులు అయిన వాళ్లకు దూరం అవుతారు. అసహాయులైన యువతులకు అయిన వాళ్ళుండదు. తన వివాహ కార్యక్రమాలకు రంగా అటువంటి యువతులనే ఎన్నుకుంటాడు. వారి వివాహాలైనాక వ్యభిచారిణులుగా మార్చడం పెద్ద కష్టం కాదు. మన సమాజంలో భర్త తలుచుకుంటే భార్య చేత ఏమైనా చేయించగలడు. ప్రత్యక్షంగా అతడు చెప్పకపోయినా పరోక్షంగా అతడు సహకరించినా చాలు. ఈ విధంగా రంగా డబ్బు చాలా సంపాదించాడు. అతడిపైన ఎవరికీ అనుమానం లేదు. ఎందుకంటే బాగా పకడ్బందీగా ఉంటుంది అతడి పథకం. ఏదో నేర పరిశోధనలో డిటెక్టివ్ వెంకన్న ఓ వ్యభిచారిని కలుసుకొని ఆమె నా మురికి కూపంలో నుంచి రక్షించాడు. ఆమె ద్వారా అతడి రంగా గురించి తెలిసింది. రంగా విషయమై అతడు తన అనుమానాలను బలపరుచుకునేందుకు సీతారామయ్య సహాయం కోరాడు. ఆయన కుమార్తె అనురాధగా ఈ ఊరొచ్చింది. ఉద్యోగంలో చేసింది.
అన్ని ఏర్పాట్లు డిటెక్టివ్ వెంకన్న ద్వారా జరిగాయి. ఈలోగా రంగా విశ్వంను తన మిత్రుల బృందంలో చేర్చుకున్నాడు. కొడుకు పెళ్లికో 15,000 కట్నం అడుగుదామనుకుంటున్న నర్సమ్మకు రంగా పథకం బాగా నచ్చింది. ముందుగా కోడల్ని తెచ్చుకొని లక్షలు సంపాదించి 5-6 ఏళ్ళు పోయాక ఇంకో కోడల్ని తెచ్చుకోవాలని ఆమె అనుకుంది. ఇలా విశ్వంతో పెళ్లి జరగగానే ఆమె ఫోటో పెద్ద హోటళ్లలో చేరింది. వెంకన్న రంగాను కంట గమనిస్తూనే అతడి గురించి చాలా రుజువులు సంపాదించాడు. విశ్వం రంగాల సంభాషణలు కూడా కొన్ని రికార్డ్ చేశాడు. వెంకన్న చెప్పిన ప్లాను ప్రకారం అనురాధ విశ్వాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆమెకు విశ్వంపై ప్రేమ లేదు. తమ పెళ్ళి ఓ నాటకమని ఆమెకు కూడా తెలుసు. వెంకన్న చెప్పిన ప్రకారం ఆమె తన బాధ్యతను నిర్వహించింది. ఈలోగా విశ్వం గురించి రంగా మరో సంబంధం చూశాడు. వెంకన్న ద్వారా మాలతి ఎప్పటికప్పుడు తెలుసుకున్న అనురాధ ఆ అమాయకురాలికి అన్యాయం జరగకూడదు అని వెంకన్నను వేడుకుంది. అందుకే ఫోటోలు పంపి ఆమెను హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ ఆ పెళ్లిని ఆపలేకపోయావు అన్నాడు విశ్వం. తను విన్నదంతా అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే కదా నిన్ను నీ భార్యను హెచ్చరించడానికి వచ్చాను అంది అనురాధ నవ్వుతూ. నీ హెచ్చరిక ఫలించలేదు. నా భార్య నాకు నిజం చెప్పేసింది. నువ్వు వచ్చి వెళ్ళిన విషయాలన్నీ చెప్పేసింది అన్నాడు విశ్వం. అయినా ఆమెకేం నష్టం లేదు. రంగా అరెస్ట్ అయ్యాడు కదా, నువ్వింకా నీ భార్యను ఏలుకోక తప్పదు అంది అనురాధ. నా భార్య నా ఇష్టం అన్నాడు విశ్వం. అనురాధ అలోలా నవ్వి నీకు ఆ స్వాతంత్రం లేకుండా చేయాలనే ఈ నాటకం అంతా ఆడింది. మాలతి వంటి దురదృష్టవంతురాలికి మంచి సంబంధం చేయాలనే సంకల్పం నాకు కలగడం వల్ల మీ వివాహం జరిగింది. నీ గురించిన వివరాలు డిటెక్టివ్ వెంకన్న దగ్గర ఉన్నాయి. మాలతి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా ఆయన కలజేసుకుంటాడు. అటుపైన ఇంకా పెద్ద ఆయుధం ఉండనే ఉంది అంది. ఏమిటది అన్నాడు విశ్వం కంగారుగా. మన పెళ్లి ఫోటో. మాలతికి ఏమైనా న్యాయం జరిగినా అది బయటకు వచ్చింది. నువ్వెక్కడ మరో పెళ్లి ప్రయత్నం చేసినా అనురాధ నిన్ను వెంటాడుతుంది. బుద్ధిగా మాలతితో కాపురం చేసుకున్నావు. నీకు మనోరమే తప్ప అనురాధ కనపడదు. అర్థమయ్యిందా అన్నది అనురాధ. విశ్వం తలూపాడు. అన్నట్లు మరో విషయం, నీకు అసలు ఉద్దేశం తెలియకపోవడం వల్ల కానీ కట్నం అడగకుండా పైసా ఖర్చు లేకుండా తను పెళ్లి చేసుకున్నందుకు నన్ను ఆరాధిస్తోంది నీ భార్య. అర్హత లేకున్నా అది నీ అదృష్టం. నీ భార్యకు నిజం చెప్పకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి నేను చేయగల ఉపకారం అంది అనురాధ. మరి నేను వెళ్ళొచ్చా అన్నాడు. రంగా దగ్గరకు వెళ్ళకు, ఇంటికే వెళ్ళు అంది అనురాధ. విశ్వం వెనక్కు తిరిగాడు. ఒక మాట గుర్తుంచుకో, నువ్వు మళ్ళీ అనురాధను చూడవు. చూస్తే మనోరమనే చూస్తావు అంది అనురాధ. అర్థమయ్యింది అంటూ విశ్వం అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? రంగాను కలుసుకోవాలంటే అతడిప్పుడు నేరస్తుడు. ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చిన కోడలు శాశ్వతంగా తనకు కోడలు కాబోతుందని, తన జీవితం ఎప్పటికీ ఇదే విధంగా ఉండబోతుందని తెలిస్తే తల్లి ఇంట్లో సుఖశాంతులు లేకుండా చేస్తుంది. అయితే వీటన్నిటి మధ్య మాలతి అమాయకమైన చిరునవ్వు అతడికి గుర్తొస్తూనే ఉంది. అర్హత లేకున్నా అది నీ అదృష్టం అని అనురాధ హెచ్చరిక అతడి చెవుల్లో గిర్రుమంటోంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.